అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సింపుల్ రెసిపీ, క్విక్ రెసిపీ అండ్ ఫ్లేవర్ఫుల్ డిష్ అనమాట. అదే బ్రింజాల్ తవా ఫ్రై. పైన క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కార్తీక మాసంలో చాలా మంది ఉల్లిపాయ వెల్లుల్లి తినరు కదా, సో అలాంటప్పుడు ఉల్లి వెల్లుల్లి యూస్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే బ్రింజాల్ ఫ్రై అండి. రసం ఇంకా సాంబార్తో మంచి కాంబినేషన్. నేను ఈ రెసిపీ తయారు చేయడం కోసం ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఫర్ గుడ్ క్వాలిటీ అండ్ అథెంటిసిటీ. మరిక అస్సలు ఆలస్యం చేయకుండా టేస్టీగా ఉండే బ్రింజాల్ తవా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే పెద్ద వంకాయలు తీసుకోవాలండి. మార్కెట్లో భర్త పర్పుల్ బ్రింజాల్ అనే వెరైటీ ఉంటుంది కదా, సో పర్పుల్ బ్రింజాల్ పెద్ద సైజులో ఉంటాయి కదండి, సో అలాంటి వంకాయలు తెచ్చుకోండి. నేను ఒకటే వంకాయని యూజ్ చేస్తున్నానండి. వంకాయని శుభ్రంగా కడిగేసిన తర్వాత 1/2 ఇంచు మందంతో సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు వేసిన నీళ్ళలోకి వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో వేసి కొద్దిసేపు సోక్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఉప్పు నీళ్ళలో ఉంచితే సరిపోతుంది. ఈ లోపు మనం దీనికోసం కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పైన మీకు క్రిస్పీ లేయర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఆశీర్వాద్ కారంతో మనం చేసే డిష్కి సరైన కారం అలాగే రుచి అందుతుంది అండ్ అచ్చం అమ్మ చేసినట్టే హోమ్లీ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి వీటన్నిటిని కూడా బాగా కలిపేసేయండి. చేత్తో మిక్స్ చేసుకుంటే పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది. అండ్ సాల్ట్ అనేది మీరు కరెక్ట్గా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ వాటర్లో మనం వంకాయ ముక్కల్ని నానబెడతాం కదా, సో కొంచెం సాల్టీగా ఉంటాయి అన్నమాట పీసెస్ అనేవి. అందుకని కాస్త తగ్గించుకుని ఉప్పు వేసుకోండి. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని వాటర్ లేకుండా కాస్త దులిపి ఈ పొడితో కోట్ చేసుకోవాలి. వంకాయ ముక్కలకి 2 వైపులా కూడా పూర్తిగా పిండి అంటేంత వరకు బాగా కోట్ చేసుకోండి. ఇలాగే మిగిలిన అన్ని వంకాయ ముక్కల్ని కూడా వాటర్లోంచి తీస్తూ పొడిలోకి డిప్ చేసుకుంటూ కవర్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా ఈ ఒక్క వంకాయతో చేసుకునే స్లైసెస్కి కరెక్ట్గా సరిపోతాయండి. కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి. వంకాయ ముక్కల్ని వేయించేటప్పుడు కాస్త ఆ పిండిని పైన చల్లేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా వంకాయ ముక్కలన్నిటికీ కూడా పిండిని బాగా పట్టించి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం వేటికైతే పిండిని కోట్ చేసుకున్నామో అవి ఫస్ట్ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లాస్ట్లో వేసినవి ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కోట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా ప్యాన్కి పట్టేటట్టుగా 3 లేదా 4 లేదా 5 ఎన్ని పడతాయో అన్ని స్లైసెస్ని ప్యాన్లో స్ప్రెడ్ చేసి 2 వైపులా కూడా క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. ఆయిల్ మీకు సరిపోదు అనుకుంటే కాస్త ఆయిల్ని మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ముక్కలు వేయించేటప్పుడు కూడా పైన మీకు బాగా తడిగా ఉందనుకోండి, మనం తయారు చేసుకున్న పిండి ఉంది కదా ఎక్స్ట్రా మిగిలిపోయింది, దాన్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా 2 వైపులా క్రిస్పీ లేయర్ వచ్చి వంకాయ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం కొద్దిగా ఆయిల్ వేసి వంకాయ ముక్కల్ని స్ప్రెడ్ చేసి ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఈవెన్గా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ బ్రింజాల్ తవా ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి చేసుకోవడం, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. రసం ఇంకా సాంబార్ చేసినప్పుడు స్పెషల్గా ఏదైనా ఫ్రై క్విక్గా చేసుకోవాలి అంటే ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ప్రేమ ఇంకా ఆప్యాయతలతో చేసే ఏ వంటకమైనా ఎంతో రుచిగా ఉంటుంది. ఆశీర్వాద్లో ఇవి 2 ఉంటాయి. మరి ఈ టేస్టీ బ్రింజాల్ తవా ఫ్రై మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.